మద్యం అక్రమాలపై జగన్ ఆధారాలు అడిగితే తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం లేక చేతులెత్తేశారన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. నిజంగా అక్రమాలు జరిగి ఉంటే బేవరేజ్ కార్పొరేషన్ అధికారుల మీద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. డిస్టిలరీల మీద కూడా కేసు పెట్టి ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు జనాన్ని మోసం చేసినందుకే వచ్చే నెల 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరులు మద్యంపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో పొంతనే లేదన్నారు. కూటమి ప్రభుత్వం కట్టుకథలు మాని ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను అందించాలన్నారు. ఎంత క్లిష్టమైన నేరాన్ని ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు ఇప్పుడు అత్యంత కీలకం. మరి ఇంకేంటి ఇబ్బంది? అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి, సీఎంలోకి వచ్చింటే చూపించండి. సమాధానం దానికి రావాలి కదా. కాబట్టి దయచేసి ఇటువంటి అర్థం లేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చి లేక వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పట్ల ఘాతుకంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నా. మీరు ఎంత హైడ్ చేద్దామనుకున్నా, ఎంత దాచిపెడదామనుకున్నా సత్యం అనేది